పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి సెగ్మెంట్ లో రేపు సభ సీఎం రేవంత్ రెడ్డి సభలో పాల్గొనున్నారు. 7 అసెంబ్లీ పరిధులను డి కార్యకర్తలు తరలి వస్తారు. పార్లమెంట్ ను కైవసం చేసుకోవడానికి సిద్ధం, సభను విజయవంతం చేస్తాం. మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ మాట్లాడుతూ జన సమీకరణ చేసి పార్లమెంట్ ఎన్నికల కోసం శంఖారావం పూరించబోతున్నాం. సభ విజయవంతం చేయడానికి పార్లమెంట్ సెగ్మెంట్ నాయకులు సన్నద్ధం కావాలి. దొంగచాటున పార్టీలోకి చేరడానికి చూస్తున్న ఎవరిని అభ్యర్థిని ప్రకటించినా గెలిపిస్తాం. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. 3 నెలలు గడుస్తున్న ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అవినీతి అక్రమార్కులు మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరని ముసలి కన్నీరు కారుస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా అందరూ పనిచేయాలి. రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలన్నారు. మీడియా సోదరులకు, అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మా అన్న సుధీర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మా అన్న వజ్రేష్ యాదవ్ అన్న గారు, వజ్రేష్ యాదవ్ అని అంటున్నాడు అంటే నేను వజ్రేషే అని అంటున్నాడు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్న హరివర్ధన్ రెడ్డి అన్న గారు, హనుమంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా మన అక్క ప్రభాకర్ గౌడ్ అన్న గారు, మా బండి రమేష్ అన్న. మనకు మహాశివరాత్రి రోజు నాడు ఈ జిల్లా సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. దానికి ముఖ్య అతిథులుగా మేనంపల్లి హనుమంతరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సుధీర్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మన కుద్లాపూర్ నియోజకవర్గం నుంచి, కుకుడుపల్లి నియోజకవర్గం నుంచి అందరు నాయకులు కూడా, ఈ పార్లమెంటుకు సంబంధించిన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. రేపటి ప్రోగ్రాం ఇది మేడ్చల్ నియోజకవర్గంలో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రానికి పెద్ద ఎత్తున జనాన్ని సమకరించామని చెప్పి సమస్కరించుకొని పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి శంఖారావంగా రాష్ట్ర ప్రభుత్వం 90 రోజులు అయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 4 గ్యారంటీలు ప్రకటించి మరి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో రేపు సాయంత్రం రాబోతుండు. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీ చేసిన నాయకులు, జిల్లా నాయకులు, 2 మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మరి దానితో పాటు కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి చేరికల కోసం దొంగసాటుగా రాత్రో పోయి గడపకాడ నిలబడితే ఎవరిని కూడా బయటికి పంపరు. ఇంటికి పోయి నా వ్యక్తి ఒక బుచ్చగాడు ఇంటి ముంగట వచ్చి నిలబడితే ఆ బుచ్చ వేసో ఉంటే వేస్తాం, లేకుంటే లేదు పోయి రేపు ఇస్తామని చెప్తాం. అట్లా దొంగసాటుగా తిరుగుతున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఎవ్వరు కూడా కార్యకర్తలు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈడ ఉన్నటువంటి నాయకులందరం ఏకమై పార్టీలోకి రమ్మంటేనే రావాలి తప్ప లేదనుకుంటే ఇంకా మా పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు. కనుక నేను ఒకటే రేపు విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ పార్లమెంటు మనం గెలుస్తాం. ఎవరు ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా, ఏ పేదవాడిని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ప్రకటించినా గెలిపించుకునే బాధ్యత మా అందరిదని చెప్పి తెలియజేస్తూ రేపటి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, అదేవిధంగా పార్లమెంట్ కూడా, మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల కోసం సమాయత్తం కోసం రేపు మేడ్చల్ నియోజకవర్గంలోని గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈ ప్రాంతంలో భారీ బహిరంగ సభ రేపు ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను
ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో విజయదుందుబి మోగించడానికి, పార్లమెంటును కైవసం చేసుకోవడానికి ఏ రకమైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని మరి రేపు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి పిలుపుని అందుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలందరూ కూడా మా ఎంపీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గెలిపించడానికి మేమందరం కూడా సిద్ధమైన ఉన్నాం. దానికి సందర్భంగా రేపు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ సంబంధించి రేపు కార్యక్రమాలు చేపట్టినాం. ప్రతి నియోజకవర్గం కుత్బులాపూర్ కానీ, కుకుట్పల్లి కానీ, మల్కాజ్గిరి నియోజకవర్గం కానీ, అదేవిధంగా మేడ్చల్, ఉప్పల్, అదేవిధంగా కంటోన్మెంట్, ఎల్బీ నగర్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మా దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ మేము కావాల్సినటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని పెద్ద ఎత్తున ఈ సభను దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న వాళ్ళు ఎవరైతే వచ్చి నిన్న మాట్లాడిరో ప్రెస్ మీట్ లో వాళ్ళ సంతకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సంతకం గురించి వాళ్ళని అడగండి. వెళ్ళి మీరే సంతకం పెట్టిర్రు, మళ్ళీ మీరు వచ్చి వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి వ్యతిరేకంగా 2011లో మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిర్రు. మళ్ళీ ఏ విధంగా ఇటు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇస్తారు క్లారిటీ. మేమేమి ఇస్తాం? మేమున్న వాస్తవాలు మేము ముందు పెట్టినాం. ఓపెన్ బుక్ ఇది. ఇక్కడ ఏమి దాపరికాలు లేవు. ఏదున్నా ఓపెన్ బుక్ ఉన్నదే ఓపెన్ గా మాట్లాడినాం. ఇక్కడ ఏం కూడా బ్యాక్ స్టాపింగ్ లేదు. ఏదున్నా స్టేట్ స్టాపింగ్. నేను అదే చెప్తున్నా, ఇంతవరకు మేము ఇన్వాల్వ్ కాలే. డెఫినెట్ గా 11th తర్వాత కోట్ల రాగానే డెఫినెట్ మేమే నిలబడి అధికారులు సరిగ్గా పని చేయకుండా పని చేయిస్తాం. నిలబడి దట్స్ ఆ డ్యూటీ. డెఫినెట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లో మేము చేయిస్తాం తప్పకుండా అని అడుగుతుండే. ఒక్క నిమిషం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కబ్జాలు అయినాయి అంటున్నారు అన్న. మల్లారెడ్డి అల్లుడేనా? మళ్ళీ వేరే టీఆర్ఎస్ నాయకులు ఎవరి పేర్లు కూడా నేను అదే చెప్తున్నా కదా. ఒక్క నిమిషం అన్న, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క డెప్త్ ఒక్కొక్కటి పోతుంది కదా. ఏదున్నా ఇప్పుడు బస్సు ఏంటంటే ఫస్ట్ మేడ్చల్కి వస్తుంది, మేడ్చల్కి వచ్చినాక కొంపల్లికి వస్తుంది, కొంపల్లికి వచ్చినాక అంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు టైం ఏడుందన్న మాకు. ఇది ఒక్కొక్కటి వస్తుంటుంది. అందుకే చెప్తున్నా, ఎవరైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనుకో వాళ్ళ జాతకం కూడా బయట వస్తుంది. జాగ్రత్త ఉండు. రేపు దానికి ఏం చెప్పాలో జవాబు తయారు పెట్టుకోండి పేపర్ మీరు. అది నేను చెప్తా ఉన్నా. పేర్లు ఎందుకు చెప్తా? నేను విత్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా చెప్తాను. ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎవిడెన్స్ లేనప్పుడు ఎందుకు? ఆయన అనుచరుల మీద రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి, పీడీ యాక్టులు పెట్టిర్రు. ఇవాళ ఇక్కడ పత్తా లేకుండా పోయారు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు ఏదైతే ఎస్ఎఫ్సిలో పేదోన్ దగ్గర 60 గజాలలో 20 లక్షల రూపాయలు తీసుకురని ఎవిడెన్స్తో సహా దొరికితేనే కదా ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ కూలగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి సందర్భము. ఇవన్నీ చూసిరు కదా, మీరు కూడా చూసిరు కదా. మల్లారెడ్డి మాట్లాడినాము, ఇది అయిపోయి జిల్లా కాంగ్రెస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే క్షమిస్తారా? నేను అదే చెప్తున్నా కదా. గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్లు ఏవేవి కబ్జా పెట్టారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇటువంటి తీస్తే దాదాపు 100 ఎకరాలు స్వాహా చేసిండి మల్లారెడ్డి గారు. 5 ఎకరాలు అది బాలాజీ నగర్లో స్విమ్మింగ్ పూల్లో కట్టుకుండల్లా. అది కూడా ఏం చేసిండు, వీళ్ళు ఏం డెమాలిష్ చేయకుండా కోర్ట్ స్టే తెచ్చుకుండు. కోర్ట్ స్టే అంటే ఎప్పుడో వెకేట్ అవుతుంది, తప్పకుండా అది కూడా డెమాలిష్ అవుతుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే బీద వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మేమే వెల్కమ్ చేస్తాం. అందరం ఇక్కడ ఉన్న పార్లమెంటు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఎక్స్ఎమ్మెల్యేలతో పాటు అందరం పోయి మేమే వెల్కమ్ చేసి దండేసి షాల్ కప్పి పార్టీలకు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న మన పేరు అన్న పేరు నోమానా ఎప్పుడు పుల్ల పెడతారు నోమానా. ఇంత మంచి క్లారిటీ ఇచ్చినాం. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్లు ఇస్తే బీదోళ్ళకి ప్లస్ అవుతుంది. బీదోళ్ళ కోసం మేము సాక్రిఫైస్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. ఫస్ట్ ల్యాండ్స్ అని ఇవ్వను. ఎందుకంటే ఒక 3 మండలాలనే కుత్బుల్లాపూర్లో 3 మండలాలనే 25,000 కోట్ల ఆస్తి స్వాహా చేసిరంటే రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షలు స్వాహా చేసిరో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా డెవలప్మెంట్ అంటారు. అది కాకుండా 6-7 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే ఎన్ని లక్షలు దోచుకున్నారు, ఎన్ని లక్షలు అప్పు చేసిండ్రు. ఈ ల్యాండ్లను ఎక్కడ పోయినాయి, అప్పెట్టిపోయింది. మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు. ఇదే మంత్రి అరుస్తా ఉన్నాడు. ఏం చేస్తారు? అప్పులు లేకపోతే ఏముంటాయని మాట్లాడడము సబ్జెక్ట్ ఉండదు. ఏదో మాట్లాడుతుంటాడు. ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు మంచిగా భజన చేస్తారు. ఏడున్న పబ్లికే ఇవన్నీ బయట పెట్టినాం అనుకో కుంభకాలం మేమేం అనే అవసరమే లేదు. ఏ ఊరికి పోయినా ఎదురైతాయి చెప్పులు.
అని చెప్తా ఉన్నాను. చీకొట్టినా కూడా లాల్ బజార్ దేవస్థానం స్థలం అదే నోటీస్ వచ్చింది. నిన్న కూడా నేను సీఎం గారు పోతుంటే ప్లే కార్డ్స్ పట్టుకున్నట్టు త్రిమల్గిరిలో ఒకటి. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, అది దాదాపు 40-50 కోట్లకు సంబంధించిన ఆస్తి. త్రిమల్గిరిలో దాదాపు అది పురాతనమైన గుడి, 100 సంవత్సరాల గుడి, 100కు పైచిలుకు అంటే ఎప్పటిదో ఆ గుడి. దాన్ని మేనేజ్ చేసి ఏదో డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ బోర్డు మెంబర్ అయిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి గారి శిష్యుడు వారు ఆ జాగ స్వాహా చేయడానికి చేస్తే వీళ్ళందరూ కూడా మొత్తం లాల్ బజార్లో ప్రజలందరూ తిరగబడుతూ ఉన్నారు, రోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇన్వాల్వ్ కాలేదు దాంట్లో. డెఫినెట్గా మా మద్దతు మీకు ఉంటుంది, మా ప్రభుత్వం మద్దతు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా లాల్ బజార్ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీఎం గారికి కూడా నా ప్లే కార్డ్స్ పట్టుకున్నారని తెలిసింది. మీరు వెళ్తా ఉంటే అక్కడ ఒక 4-5 ఎమ్మెల్సీలు సంబంధం ఉంది కాబట్టి వీటన్నిటి మీద విచారణ జరపాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఆల్రెడీ మేము ఎన్ని ఎకరాలు ఏ సర్వే నంబర్లో ఎక్కడెక్కడ అయిందని కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది దగ్గర ఈ వాటి కూడా 2020 నుంచి కూడా ప్రతిసారి అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవి ఎందుకంటే వ్యవస్థలు బాగుపడాలి. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ విధ్వంసమైనవి, అధికారులు మొత్తం తొత్తులుగా మారిర్రు, ప్రభుత్వ పట్టభూములు వేసి ప్రభుత్వ భూములలో కబ్జాలు చేసిర్రు. కావున ఈ విధ్వంసాన్ని మళ్ళీ మనం ఒక సరైన పద్ధతిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వ్యవస్థలు బాగుపడతా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పత్రికా సోదరులు, ముఖ్యంగా పత్రికా సోదరులు ఆలోచన చేయాలి, మీడియా సోదరులు ఆలోచన చేయాలి. ఈ వ్యవస్థలను బాగుపరచుకోవాలి. రేపు భవిష్యత్తు సమాజం మంచిగా ఉండాలంటే ఈ చెరువులు కుంటలు ఉండాల్సిందే. చెరువులు కుంటలు లేకపోతే కరెక్ట్ కాదు. కావున మీరందరూ దయచేసి, ఎందుకంటే ఇది ప్రజల సొత్తు, సుమారుగా ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 80% ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిన్న మొన్న ఈ 2023లో ఇదే దుందిగలకు సంబంధించినటువంటి ఒక 5 సర్వే నంబర్లకు సంబంధించి 300 చిల్లర 400 చిల్లరకు సంబంధించినటువంటి సర్వే నంబర్లో మరి బీఆర్ఎస్ నాయకులు కుమ్మకై ఏదైతే వాళ్లకు మన సీలింగ్ ల్యాండ్ యాక్ట్ ఉంటుందో ఆ సీలింగ్ ల్యాండ్ సంబంధించినటువంటి ల్యాండ్ను అది ఓఆర్ఆర్లో పోయినటువంటి భూమిని మరి ఓఆర్ఆర్లో లేకుండా ఇంకో దగ్గర చూపెట్టి డీనోటిఫై చేసినటువంటి సందర్భం. దీని మీద మొన్న బీజేపీ నాయకులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి దగ్గర ఆర్టీఐ కింద పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో డీనోటిఫై అయినటువంటి క్యాన్సిల్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి దుందిగల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో నిలబడ్డప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఒక వాగ్దానం చేసిండు. మీ అసైన్మెంట్ భూములు మీకు వచ్చే విధంగా చేసేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు నేను బాధ్యత తీసుకుంటానని ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు దుందిగల ప్రజలకు కానీ బోరంపేట 166 సర్వే నంబర్లో 449.11 ఎకరాల భూమికి సంబంధించింది కానీ, దుందిగలో 450 ఎకరాలకు సంబంధించింది కానీ, గాజుల రామారంలో ఎస్ఎఫ్సి ల్యాండ్కి సంబంధించినటువంటి 300 ఎకరాలకు సంబంధించింది కానీ, గాగిలాపూర్లో మన మల్లంపేటలో 170 సర్వే నంబర్ గవర్నమెంట్ సంబంధించింది కానీ, మన నిజాంపేటలో ఉన్నటువంటి చాలా సర్వే నంబర్లు 233 కానీ 330 అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నీతి నిజాయితీతోటి బతుకుతున్నటువంటి నాయకులు. మీలాగా పేద ప్రజలను కొట్టి వాళ్ళను వాళ్ళ పొట్ట మీద కొట్టేటువంటి మాకు అవకాశం లేదు, మేము చెయ్యం కూడా. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సిస్టమ్ను తయారు చేస్తున్నాడు, వ్యవస్థలను తయారు చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా సహకరించాలని, ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై జై.